బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాలలో జరిగే బహిరంగ సభకు 21,000 రూపాయలు విరాళం అందించారు ఆదిలాబాద్ జిల్లా ముక్రాకి గ్రామస్తులు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్న జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ కోసం విరాళం సమకూర్చి ముక్రాకే మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షికి ఇచ్చారు. కేసీఆర్ పాలనలో రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండేవారని, కేసీఆర్ పాలనలో ముక్రాకే గ్రామం దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తమకు అన్ని సంక్షేమ పథకాలు అందాయని చెప్పారు రైతులు. కాంగ్రెస్ పాలనలో ఎవరూ కూడా సంతోషంగా లేరని, రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. తెలంగాణలో మళ్లీ సంక్షేమ పాలన రావాలంటే కేసీఆర్ సీఎం కావాలని, బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కోరుకున్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, అనిల్ యాదవ్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, రావాలి రావాలి కేసీఆర్ రావాలి, రావాలి రావాలి కేసీఆర్ రావాలి. జరగబోయే బీఆర్ఎస్ సభ భారీ ఎత్తున జన సమీకరణ, స్వచ్ఛతంగా ప్రజలు కేసీఆర్ గారు రేపు వస్తున్నారు, పెద్ద సారు కేటీఆర్ సార్ గారు వస్తున్నారు. మరి ఏం చెప్తాడో, ఈ కాంగ్రెస్ పాలన మోసపూర్వక వాగ్దానాలు చేసి పూర్తిగా 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలకు మోసం చేసింది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ ముక్రాకే గ్రామం నుండి రైతులము, కూలీలము మేము అందరం కలిసి దాదాపు రేపు సభకు విరాళంగా 21,000 జమ చేసి, మరి మా రైతులు మరియు కూలీలు, మహిళలు అందరూ కలిసి 21,000 రూపాయలు రేపు కేటీఆర్ సార్ గారికి అందజేస్తాము. ఎందుకంటే రేపు జరగబోయే సభ విజయవంతం కావాలి. రేపు ప్రజలుగా స్వచ్ఛతంగా ఎవరి వాళ్ళు ఖర్చులు పెట్టి వస్తున్నారు. అయినప్పటికీ సభ అన్నప్పుడు కొన్ని ఖర్చులు ఉంటాయి. కాబట్టి 21,000 రూపాయలు మరి మా రైతులము, పార్టీ అభిమానులు మరియు మహిళలు అందరం కలిసి ఈ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే వాళ్ళం, రైతులం అందరం కలిసి 21,000 గాడ్గే మీనాక్షి దగ్గర, మాజీ సర్పంచ్ దగ్గర జమ చేసి ఇవ్వడం జరుగుతున్నది.